సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్ అయింది. సంక్రాంతి సినిమా వస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసు, అనిల్ రావిపూడి. కామెడీ, ఎమోషన్ ఇంకా అన్ని రకాలుగా సమకూర్చే సినిమాలు తెస్తారాయన. సినిమా కాస్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, అందరూ మీకు తెలుసు. ఇంకా రివ్యూకి వెళ్ళిపోదాం. అవసరాలు శ్రీనివాస్ కనబడుతున్నారు ట్రైలర్లో ఫస్ట్ స్టార్టింగ్. అది ఒక మీటింగ్లో మాడుతున్నారు, సెలబ్రేట్ అయ్యొచ్చు. ఆయన రిసీవ్ చేసుకోవడానికి రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చారు. దాని తర్వాత మీరు అక్కడ చూస్తే ఆయన్ని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. అది చూసిన మీనాక్షి చౌదరి ఖండిస్తారు, పోలీస్ ఆఫీసర్ కదా. దాని తర్వాత ఏమైందంటే, తర్వాత నరేష్ గారు ఒక ప్రముఖ పొలిటీషియన్, ఆయన సంబంధించి విషయం గురించి చర్చిస్తారు. విషయం గురించి చర్చించి ఆ కిడ్నాప్ సంబంధించిన విషయం గురించి చర్చించి ఎవరో ఒకరు ఆ ప్రాబ్లమ్స్ నుండి విడిపించాలని చెప్పేసి ఒక కాపుని తీసుకుందాం చూస్తారు. ఆ కాప్ ఎవరు కాదు, మాజీ కాప్ మన విక్టరీ వెంకటేష్, మాజీ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఎక్స్ సిఓపి. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారు, ఇద్దరు అన్యోన్యంగా భలే ఉంటారు. మధ్య మధ్యలో కామెడీ టైమింగ్స్ కూడా బాగుంటుంది ఈ సీన్లలో. దాని తర్వాత ఫ్యామిలీ టైప్ సినిమా కాబట్టి సూపర్గా ఉంటుంది. అలాగే మీకు వీళ్ళిద్దరి మధ్యలో సీన్స్ బాగా వచ్చాయనే చెప్పొచ్చు. ఎక్సలెంట్ వైఫ్ ఐశ్వర్య రాజేష్గా బాగా యాక్ట్ చేశారు. అండ్ కుటుంబం అంతా బాగానే ఉంటుంది, ప్రశాంతంగా అన్యోన్యంగా ఉంటారు. కానీ ఫ్రంట్ ఒక బ్లూ షర్ట్ పర్సన్ కనబడుతున్నారు, మీనాక్షి చౌదరి. ఆమె కూడా పోలీసే. దాని తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యంగా జీవితం సాగుతూ ఉండగా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను కదండి అక్కడ, అండ్ పోలీస్ కూడా వస్తారు, ఎంటర్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్యలో ఆమె ఎంటర్ అయ్యి ఏం చేశారు, అసలు ఏం జరిగింది అనేది, ప్లస్ అండ్ కిడ్నాప్ సంబంధించిన విషయం కూడా మాట్లాడటానికి వచ్చింది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో మీనాక్షి చౌదరి రావటం వల్ల ఏం జరిగింది, సరికొత్త సన్నివేశాలను మన ముందర ఉంచారు ట్రైలర్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్లస్ వాళ్ళిద్దరు మాడుకోవడం మధ్యలో ఏమో అమ్మోర్లా కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయనిపిస్తుంది. అండ్ దాని తర్వాత నరేష్ గారు పక్కన ఫోటో కనబడుతుంది, అవసరాల శ్రీనివాస్ గారి ఫోటో చూడండి. ఆ ఫోటో కిడ్నాప్ విషయంపై బాగా సీరియస్గా ఉంటారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిపి బయలుదేరదామని చూస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరిన తర్వాత జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలను మనకు బాగా కనువిందు చేస్తాయి, కామెడీ తీసుకొస్తాయి. రావిపూడి గారి డైరెక్షన్ కామెడీ అంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చాలా సినిమాలు మీరు ఆయన సినిమాలు చూసే ఉంటారు. కామెడీకి ఒక రేంజ్లో తీసుకొచ్చిన ఆయన, ప్లస్ ఎమోషన్ అన్నీ మిక్సింగ్ ఉంటాయి. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో భలే సన్నివేశాలు మన ముందుకు రానున్నాయి. నేనైతే చెప్పడం కాదు, కానీ ఈ సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. కొన్ని సన్నివేశాలు అయితే మనకు కనుపు బాగా నవ్విస్తాయి. సీరియస్ ప్లస్ యాక్టింగ్, కామెడీ విషయంతో ఆయన నెంబర్ 1. ఇక ఈ సీన్కి వస్తే పోలీసు మంత్రుల దగ్గరకు, మినిస్టర్ల దగ్గరకు, పెద్దల దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెంట చేస్తారని భలే డైలాగ్ వేస్తూ ఉంటారు. దాని తర్వాత సాంగు, మీకు సంక్రాంతి సీజన్లో సాంగ్ ఉంటుంది. విలేజ్ టైప్ ఆఫ్ మీకు సీన్స్ మీకు చూపిస్తారు. కొన్ని సీన్స్ ఒత్తికంట కల్పించే సీన్స్ ఉంటాయి. అండ్ ఆయన పోలీస్గా చేసినప్పుడు ఫైట్స్ అక్కడ కొన్ని అయితే మనకు గూస్ బంప్స్ రప్పించే విధంగా ఉంటాయి. భీమ్స్ సిరియో ఆయన మ్యూజిక్ అయితే భలే ఉంటుంది. అండ్ బీజిఎం కూడా బాగుంటుంది. ఈయన మధ్యలో పృథ్వీ కూడా కనబడ్డారు, మరి ఆయన సీన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈయన పోలీస్ ఆఫీసర్గా ఏం చేశారు చూద్దాం. వీళ్ళందరి కామెడీ మిక్సింగ్ అండ్ ఎంటర్టైనర్ మనకి సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. వెంకటేష్ గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫ్యామిలీ సినిమాలు చేసి ఎంతోమంది అభిమానుల్ని బాగా సంపాదించుకున్నారు. సంక్రాంతి ఫ్యామిలీ సినిమాలు అంటే ఫ్యామిలీ అంతటికీ ఎంతో సంతోషం. ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే సినిమాలు కాబట్టి చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ చూడండి డైలాగు, ఈయన హిస్టరీలోనే ఫ్యామిలీ సినిమాలంటే ఎంతో చేశారు అని చెప్పారు. ఇక మీరు సినిమా చూడాల్సిందే.